హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? 100 రూపాయల టబ్స్లో టమాటా మొక్కలండి. చూడండి ఎలా ఉన్నాయో. 400 రూపాయల టబ్స్లో వేసాము వరుసన టమాటా మొక్కలు. ఇప్పుడు హెల్దీగా ఉన్నాయండి. ఇక్కడైతే పూత కూడా వచ్చేసింది, పిందె కూడా ఉన్నాయి. ఇవన్నీ పచ్చిమిర్చి మొక్కలండి. చూసారా మిరపకాయలు. రైస్ బ్యాగ్స్లో వేసాను పచ్చిమిర్చి మొక్కలు. చూడండి పచ్చిమిర్చి మొన్నేనండి కోసింది పచ్చిమిర్చిని. ఇవండి బెండకాయలు ఉన్నాయి, కోసుకున్నాము. నా హైట్ మించిపోయినాయండి బెండ మొక్కలు. ఇది చూడండి టమాటాలు. ఇక్కడ 5 టబ్బుల్లో ఉందండి టమాటాలు కోసుకుందాము. ఇదిగోండి ఇక్కడ ఇవి కోస్తున్నా. ఎన్ని ఉన్నాయో చూసారా పచ్చి టమాటాలు. ఇక్కడ కూడా ఉన్నాయండి పచ్చి టమాటాలు. చూడండి గుత్తులే. ఇదిగోండి. ఇక్కడ చూడండి టమాటో మొక్క ఇరిగిపోయింది. అదే అంతేనండి, ఏం చేయలేము. చూసారా ఎన్ని ఉన్నాయో ఈ మొక్కకి. టమాటాలు చూడండి ఎన్ని ఉన్నాయో, కానీ మొక్క ఇరిగిపోయింది. చాలా బాధగా ఉందండి, బరువైనట్టుంది. చాలా కాయలు ఉన్నాయి కదా. కట్ చేద్దాము. ఇది ఉంచుదామండి, మళ్ళీ కొత్త చిగురు వస్తుందేమో చూద్దాము. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. పచ్చి టమాటాలు పండకుండానే ఇరిగిపోయింది మొక్క. కోద్దాము. ఈ పచ్చి టమాటాలతో పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి. వేడి అన్నంలో తింటే ఆ పచ్చడి చేస్తాను. ఒక్కొక్కసారి ఇలా జరుగుతాయండి, ఏం చేయలేము. వంకాయలు కూడా ఉన్నాయేమో చూద్దాము. ఇక్కడ నుంచి వంగ మొక్కలు స్టార్ట్ అండి. ఇగోండి వంగ పిందెలు. వీటినైతే ఎతికి కొయ్యాలండి. ఒక్కోసారి మొక్కలు కనపడవు, అప్పుడు పండిపోతాయి వంకాయలు. ఇలా చూసుకోవాలి ఒక్కొక్క మొక్కని. ఇది పిందె.
ఇటు కూడా చూద్దామండి. లేవు. ఇక్కడ చూసారా ఎంత కాయ పండిపోయిందో. కోద్దామండి ఇది. ఇంత లావుకాయ చూడండి, వంకాయ. మర్చిపోతే ఇలా పండిపోతున్నాయండి. ఈరోజు మనం కొన్ని కూరగాయలని హార్వెస్ట్ చేసుకున్నాము. మందారాలు, వంకాయలు, టమాటాలు, బెండకాయలు. చిన్న హార్వెస్ట్ అండి. రోజు ఇలా వచ్చినా కానీ మనకు సరిపోతాయి మన ఇంటికి.